హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఈరోజు ఫ్రైడే కాబట్టి మనం ఎవ్రీ ఫ్రైడే బేసిక్ వొకాబులరీ నుంచి అడ్వాన్స్డ్ వొకాబులరీ వర్డ్స్ నేర్చుకుంటాం. ఈరోజు కూడా మనం ఒక 10 బేసిక్ వర్డ్స్, వాటికి అడ్వాన్స్డ్ వర్డ్స్ ఏమి చెప్పాలి అనేది మనం తెలుసుకుంటాం ఈరోజు. సో వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. మన ఫస్ట్ వర్డ్ బిగిన్. దాన్నే ఇనిషియేట్. దేన్నైనా సరే స్టార్ట్ చేయటం, అంటే ఒక పనినైనా లేదా ఒక వెహికల్ అయినా కూడా, లేదా ఏదైనా వస్తువుని మూమెంట్లోకి తీసుకెళ్ళడం, దాన్ని ఇనిషియేట్ అని చెప్తాం. ఎగ్జాంపుల్, దే విల్ ఇనిషియేట్ ద ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ని మొదలు పెడతారు, స్టార్ట్ చేస్తారు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ త్రో, అంటే విసిరేయడం కదా మనకి. అడ్వాన్స్డ్గా టాస్, దేన్నైనా లైట్గా త్రో చేయటం అనమాట, అలా పడేయటం. అదే. సో ఎగ్జాంపుల్, షీ టాస్డ్ ద కీస్ ఆన్ ద టేబుల్. సో ఆమె టేబుల్ మీద కీస్ని అలా పడేసింది. అలా క్యాజువల్గా పడేయడాన్ని టాస్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ వర్డ్ కోల్డ్. అడ్వాన్స్డ్గా ఫ్రిజిడ్, చాలా చలి అనమాట, అంటే గట్టిచ్చేంత చలి అన్నట్టు. ఎగ్జాంపుల్, ద వెదర్ వాజ్ ఫ్రిజిడ్ డ్యూరింగ్ దేర్ ట్రిప్ టు ద మౌంటైన్స్. మౌంటైన్స్ దగ్గరికి వాళ్ళు ట్రిప్కి వెళ్తూ ఉన్న సమయంలో అప్పుడు చాలా చలిగా ఉంది, గట్టించేంత చలిగా ఉంది. నెక్స్ట్ వర్డ్ ఫాస్ట్, వేగం. దాన్నే అడ్వాన్స్గా చెప్పుకుంటే స్విఫ్ట్, అంటే చాలా త్వరగా మూవ్ అవ్వడం అనమాట. అందుకే కార్కి ఆ నేమ్ పెట్టారు, స్విఫ్ట్ అని. ఎగ్జాంపుల్, ద బర్డ్ మేడ్ ఏ స్విఫ్ట్ ఎస్కేప్. ఆ పక్షి చాలా త్వరగా ఎస్కేప్ అయిపోయింది, ఫట్మని. నెక్స్ట్ హార్డ్, అంటే కష్టమైన అనే మీనింగ్ అనమాట. గట్టిగా ఉండటం అనే మీనింగ్ కాదు ఇక్కడ, కష్టమైన అనే మీనింగ్. దాన్ని అడ్వాన్స్డ్గా ఛాలెంజింగ్, డిఫికల్ట్ టు అచీవ్ ఆర్ ఓవర్కమ్, సాధించడానికి చాలా కష్టంగా ఉండటం అనమాట. ఎగ్జాంపుల్, ది ఎగ్జామ్ వాజ్ ఛాలెంజింగ్ బట్ షీ పాస్డ్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఇది మధ్యలో కలర్స్ ఎందుకు వచ్చింది అంటే, సో ఎగ్జామ్ని ఆమె ఎలా ఉందంటే ఇంప్రెసివ్ వేలో, అంటే ఎగ్జామ్ ఛాలెంజింగ్గా ఉన్నా కూడా ఇంప్రెసివ్ వేలో దాన్ని ఆమె ఓవర్కమ్ చేసింది, పాస్ అయింది అన్నట్టు అనమాట. విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే అది ఒక ఫ్రేజ్ అనమాట. నెక్స్ట్ వర్డ్ సాఫ్ట్, చాలా మెత్తగా ఉండటం. దానికి అడ్వాన్స్డ్గా ప్లష్, లగ్జూరియస్లీ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్, అంటే చాలా సాఫ్ట్గా, అంటే పెద్ద 5 స్టార్ హోటల్స్లో కానీ రెసిడెన్సెస్లో కానీ అక్కడ ఉండే బెడ్స్, సోఫాస్ కుషన్తో ఉంటాయి కదా సాఫ్ట్గా, అంత సాఫ్ట్ అనమాట. లగ్జూరియస్లీ, చాలా ఉన్నతమైన అన్నట్లు. ఎగ్జాంపుల్, ద హోటల్ రూమ్ హ్యాడ్ ఏ ప్లష్ బెడ్. హోటల్ రూమ్లో చాలా మెత్తగా ఉండేటువంటి బెడ్ ఉంది. నెక్స్ట్ వర్డ్ స్మాల్, అడ్వాన్స్డ్గా పెటైట్. స్మాల్ అండ్ డెలికేట్ అనమాట, చాలా చిన్నగా ఉండాలి, సున్నితంగా ఉండాలి. ఎగ్జాంపుల్, షీ బాట్ ఏ పెటైట్ డ్రెస్ ఫర్ ద పార్టీ. పార్టీ కోసం ఆమె ఒక చిన్నగా డెలికేట్గా ఉండే, సున్నితంగా ఉండే డ్రెస్ కొనుక్కుంది. బాట్ అంటే కొనుక్కోవడం. నెక్స్ట్ వర్డ్ స్కేర్డ్, భయపడిపోవడం. అడ్వాన్స్డ్ వర్షన్లో అప్రహెన్సివ్, చాలా భయంగా అనమాట. ఫియర్ఫుల్ అండ్ యాంగ్షియస్ అనమాట, అంటే చాలా భయంగా ఉండటం. యాంగ్షియస్ మీన్స్ కొంచెం గందరగోళంగా అలా ఫీల్ అవ్వడం అనమాట, మనకి కొంచెం నర్వస్నెస్గా ఫీల్ అవ్వడం, అది యాంగ్షియస్ అంటే. ఎగ్జాంపుల్, హీ ఫెల్ట్ అప్రహెన్సివ్ అబౌట్ ది అప్కమింగ్ ఇంటర్వ్యూ. సో రాబోతున్న ఇంటర్వ్యూ కోసం ఆమె చాలా ఫియర్ఫుల్గా, భయంగా ఉంది, నిరుత్సాహంగా ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ క్లీన్, సో శుభ్రంగా ఉండడం. అడ్వాన్స్డ్లో ప్రెస్టైన్, స్పాట్లెస్లీ క్లీన్ ఆర్ ప్యూర్, ఒక్క మరక కూడా లేకుండా ఉండడం లేదా శుద్ధంగా ఉండడం. ఎగ్జాంపుల్, ద హౌస్ వాజ్ ఇన్ ప్రెస్టైన్ కండిషన్. ఆ ఇల్లు ప్రెస్టైన్, ఒక ఎటువంటి స్పాట్ లేకుండా శుభ్రంగా ఉండే పరిస్థితిలో ఉండేది. పాస్ట్ టెన్స్ వాజ్ కదా. నెక్స్ట్ వర్డ్ హ్యాపీ, అడ్వాన్స్డ్గా ఎక్స్టటిక్,
ecstatic, extremely happy or joyful. She was ecstatic when she won the competition. సో ఆమె కాంపిటీషన్లో గెలిచేసరికి ఆమె చెప్పలేనంత ఆనందంగా ఉంది. సంభ్రమాశ్చర్యం అని కూడా చెప్పుకోవచ్చు మనం. చాలా ఎగిరి గంతేసేంత ఆనందం అది ఎక్స్టటిక్ అంటే. సో ఈరోజు 10 వర్డ్స్ ఇవే. ఈ వర్డ్స్కి బేసిక్గా మీకు అందరికీ తెలుసు. వీటికి అడ్వాన్స్డ్ వర్డ్స్ కూడా కొన్ని మీకు తెలిసే ఉంటాయి. వీటిని ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయొచ్చో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో దట్స్ ఫర్ టుడే. మీట్ యూ టుమారో విత్ Telugu to English sentences. Signing off.